హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇవైతే మురుకులు. ఇవైతే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనము వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి 1-2 మంత్స్ వరకు కూడా చాలా మంచిగా ఉంటాయి. చూడండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక 2 కప్స్ వరకు బియ్యం పిండిని అయితే తీసుకోండి. ఇదైతే పొడి బియ్యం పిండి. ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు శనగపిండిని కూడా తీసుకోండి. తీసుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామునైతే వేసుకోండి. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. మనకి నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది, తప్పకుండా అయితే వేసుకోండి. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి తగినంత కారంని కూడా వేసుకోండి. వేసుకొని ఈ విధంగా అంతా ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకునే ముందే ఒకసారి అయితే సాల్ట్ కారం అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ని అయితే వేసుకుంటూ కొంచెం కొంచెం అయితే ఈ విధంగా మంచిగా పిండి అయితే కలుపుకోవాలి. మనం పిండిని చాలా మంచిగా కలుపుకుంటేనే మనకి మురుకులు అయితే మంచిగా గుల్లగా అయితే వస్తాయి. నేను ఇందులో ఎలాంటి వంట సోడాను కూడా యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెం అయితే ఈ విధంగా తీసుకోండి. తీసుకొని మనకి మురుకుల గొట్టం అయితే ఉంటుంది కదా, అందులో అయితే 1 హోల్ ఉన్న బిల్ల ఉంటుంది కదా, అదైతే వేసుకొని ఇందులో పిండిని అయితే వేసుకోండి. వేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా అయితే రౌండ్గా అయితే చుట్టుకోండి. ఒకదానికొకటి అంటకుండా ఈ విధంగా వేసుకున్నామంటే మనకి తీయడానికి కూడా చాలా చక్కగా వస్తాయి. చూడండి, అన్నిటినైతే ఇదే విధంగా అయితే ఒత్తుకోండి. మీరు కావాలంటే ఏదైనా గరిట పైన లేదా ప్లేట్ పైననైనా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్ పైన వేసుకుంటే మనకు తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వీటిని అయితే తీసుకొని ఒక్కొక్కటి అందులో అయితే వేసుకోండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా మంచిగా అయితే కాల్చుకోండి. 1 సైడ్ కాలగానే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా అయితే కాల్చుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నామంటే సరిపోతుంది. మనము వంట సోడా వేసుకోలేదు కాబట్టి ఆయిల్ని కూడా మనకి ఎక్కువగా పీల్చుకోవు. చాలా చక్కగా అయితే వస్తాయన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా అయితే ట్రై చేయండి.